ఒంగోలు భారత కమ్యూనిస్టు పార్టీ మలయలింగం భవన్లో ఒంగోలు పట్టణ నాయీ బ్రాహ్మణ క్షౌరశాలల సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన కమిటీ ఎన్నికల పర్యవేక్షకులుగా ఆళ్లగడప సాంబశివరావు, కంచెరకుంట్ల వెంకట్రావు, మాచవరపు సుబ్బారావు, కుణిజేటి నాగభూషణం, గుంటూరు సీను, అన్నవరపు కోటేశ్వరరావు తదితరులు వ్యవహరించారు. నూతన కమిటీ గౌరవ సలహాదారులుగా ఆళ్లగడప సాంబశివరావు, గౌరవాధ్యక్షులుగా మాచవరపు అజయ్, అధ్యక్షులుగా కుణిజేటి రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా కరవది హనుమంతరావు, చెన్నుపల్లి ఏడుకొండలు, పెళ్లూరు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా ఏల్చూరి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా పెళ్లూరు బ్రహ్మయ్య, కడవకుదురు వాసు, కోశాధికారిగా బూసరపల్లి శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శిగా అన్నవరపు కోటేశ్వరరావు, కలవకూరి శివ, అన్నంగి సురేష్, కార్యవర్గ సభ్యులుగా కడవకుదురు ఆంజనేయులు, కరవది వేణుగోపాల్, చెల్లగొండ్ల శ్రీనాథ్, అంబడిపల్లి శివరామకృష్ణ, అంకమ్మరావు, పెళ్లూరు సురేష్ మరియు పలువురు నాయీ బ్రాహ్మణ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రాహ్మణ క్షౌరశాల సంఘ ఎన్నిక కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకి, నా అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను ఈ కార్యక్రమం అధ్యక్షునిగా, ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కీలకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం గల ముఖ్య కారణాలు, మా బతుకు తెరువు కోసము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వ్యక్తులు మా బతుకు తెరువునే కొట్టేదాకా తీసుకొచ్చిన పరిస్థితుల్లో తప్పక మేము ఈ విధంగా ఏకమయ్యి ఒక కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మాకు రావాల్సిన ఏదైనా కూడా మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సిన 200 యూనిట్లకు సంబంధించి ఒక విషయం కావచ్చు, సంక్షేమ పథకాలు. మాకు మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా కుల వృత్తిలో పనిచేయడానికి నాయీ బ్రాహ్మణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తులే ఈ వృత్తిలోకి రావాలని మా ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నాయీ బ్రాహ్మణుడై పుట్టుంటాడో, పుట్టిన వ్యక్తే దీంట్లోకి వచ్చి చేసుకోవాలని, మా కుల వృత్తిని ధ్వంసం చేయకుండా మేము ఉన్నంతకాలం దీన్ని కొనసాగించుకోవాలన్న ఉద్దేశంతో, వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎన్నిక జరుపుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఇంకా కూడా ఇది ఎన్నిక జరగటం అనేది సాధారణమైన వ్యవహారమేనండి, మామూలే. ఇది మేము అధ్యక్షులు, సెక్రటరీ అధ్యక్షులు కాదు. మేము కూర్చున్న వాళ్ళు ఒకటే, మేము ఒకటే, మేము కార్యవర్గ సభ్యులమే. ఎవరైనా నాయీ బ్రాహ్మణ సోదరుల ముందేడా ఒకే తాటి మీద అందరం కలుపుకొని అందరం ఒకే తాటి మీద పని చేసుకుంటామని చెప్పని, కలిసి చేసుకోవాలని, ప్రతి వారం కూడా వారం కలిసి మన సమస్యలను విన్నవించుకొని, ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి మన సమస్యలను సాధించుకుందామని చెప్పని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నా తోటి సంఘీయులందరికీ చాలా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎన్నిక అనేది పెట్టుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయమే. కానీ చాలా మన వాళ్ళందరూ కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చినందుకు ముందుగా మా కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మా నాయీ బ్రాహ్మణ క్షౌరశాల సంఘం తరపున మేము ఏదైనా సరే సమస్యను ముందుండి మేము తీసుకెళ్దామనే ఉద్దేశంతో మమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప, మేమేదో గొప్ప ఇదిగానే కాదు. ఇప్పటికీ వాస్తవం, ఏదైనా సరే వాళ్ళ కోసమే మేము ఉంటాము, మా కోసమే వాళ్ళ అవసరం లేదు మాకు. అలా అని మేము అందరినీ ముందుండి ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి దగ్గర జరుపుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకు ముఖ్యంగా మనము షాపుల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి మేము ఒక ఆలోచనకు వచ్చాము. అన్నతో చెప్పడం జరిగింది. చెప్తే దాన్ని బట్టి మాట్లాడదాము, మనం అందరం కలిసి వస్తే మనం ఏదైనా చేయగలుగుతామన్న ఒక ఉద్దేశంతో
ఈ గత 4 నెలల నుంచి షాపులు తిరిగి అందరినీ సేకరించుకొని అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ అన్నకి కృతజ్ఞతలు.